పెట్టావా వినాయకుడు బుజ్జి? మరి వినాయకుడి కింద బియ్యం వేసావా? బియ్యం ఎక్కడుంది? పట్టుకో వస్తున్నా. వినాయకుడి కింద బియ్యం వేయాలి, అక్షింతలు వేయాలి. బట్లు సిగ్గుండాలి కొంచెం. ఫోన్ కింద నెట్ అయిపోతుంది. తిక్తమప్యప్రియంతం తరంగల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇగో సాంబ్రాణి గడ్డి వెలిగించు. స్వామి సాంబ్రాణి గడ్డి చూపించు. పసుపు వినాయకుడికి వినాయకుడికి ఇద్దరికి చూపించు. తిప్పు. ఇదిగో అట్టిపళ్ళు. అప్పుడు కాదు, అరటి పండ్లు అక్కడే ఉండాలి. ఓకే. లైటింగ్ లేదు ఎందుకు? ఇక్కడ కూడా వీడియోలో కూడా చీకటి చీకటిగా వస్తుంది. కొంచెం పెద్దంగా. అడ్డం ఇక్కడ పక్కన అక్కడ కూర్చోడం కామ్యో వెనక్కి సంగ్రామే సర్వకార్యేషు విఘ్నశ్చైతే అభివృద్ధ్యర్థం పూర్ణేశ్వరి సర్వవిఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ. ఏ నత్నువే శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. విగ్రహంతో విఘ్నేశ్వరుని తాకు. అవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ వరదో భవ ప్రసీద ప్రసీద. నమస్తే పెట్టుకోండి. గ్రంథం శుభకర్ణం గజక్తం చతుర్భుజం పాశాంకులకరం దేవం ధ్యాయే సిద్ధివినాయకం మంగళాదస్య వ్రతం సంపత్కార శుభం భక్త ప్రీష్టం తస్మాధ్యాయత్విజ్ఞానం ధ్యాయత్రిజానాదేవం చక్రకాంతన సంభూతం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ గణాధిపత ధ్యానామి జగత్ సురార్చితనాదాసర్వజ్ఞాయామి ముక్తికే పుష్కరాగేశ్చ రత్నసింహాసనం చారుకృతం ఆసనం సమర్పయామి. గౌరీష్ఠుతరమోస్తుత శంకర ప్రియనందన గృహాబ్దం పుష్ప గంధం తెలుగు పుష్ప నమస్తే భక్త మయా దత్తం పాదం సమర్పయామి.
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహాణ ప్రభు ఆచమనీయం సమర్పయామి ప్రతిక్షీరసమాయుక్తం మధ్యాజీవన సమన్వితం మధుపర్కం గృహాణేతర గజవక్త నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. ఆయనకేది అది తీయకపోతే కనిపించట్లేదంటే తిరిగిపోతే ఏం కనపడదు ఇక్కడ, కనిపించట్లే కరెక్టే. ఇక్కడ గాలికి ఏం ఇక కనపడకపోతే ఎందుకు నువ్వు దారి కొట్టినావు. స్నానం పంచామృత గృహిణ గణానిక నాదనాథ సర్వజ్ఞ గీర్వాంగ పూజిత పంచామృత స్నానం సమర్పయామి. ఈ నీళ్ళు ఆ నీళ్ళు కాదు, అవి ఆచమనం చేసి ఆ స్పూన్తో అది తీసుకో. లేకపోతే ఒక పువ్వు ఇయ్యమ్మా, ఒక పువ్వు. స్నానం పుష్పస్తు శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్ర ద్వయం చ దేవయజ్ఞం చ మంగళం శుభప్రదం లంబోదర పరాత్మ చ వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చోత్తరీకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానం శ్రేయక ఉపవీతం సమర్పయామి. ఇచ్చాగా 2 ఉపవేతం, 1 వస్త్రం. కర్పూర కస్తూరి కుంకుమాన్వితలేపనం శ్రేష్ఠ ప్రతిగృత్యం గంధం సమర్పయామి. గంధం అక్షతాన్ ధవళాన్ జాలీయాన్ తందూలాన్ శుభాన్ పరమానంద సింధుపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని ఏవ చింతపత్రాణి సంగృహ నమోస్తుతే పుష్పాణి పూజయామి. అదానికి మామూలు పత్రాలు చెప్పేస్తాడు, కథలు చెప్పేస్తాడు. ఇక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ చేయాల్సింది మళ్ళా కానీ ఆహా, ఆయనకు ఇంకోసారి ఉంది, వెనకుంది ఇంకా. సహస్రనామం వినాయక జననం వ్రత కథ వినాయకుని ఆదిత్యకి కథ ఇంక ఇక్కడ నా సెల్ ఫోన్లో క్లియర్గా ఉంది. ఆ సెల్ ఫోన్ నువ్వు చూడగలవా? చేస్తే సెల్ ఫోన్లో ఆయన ఎవరు పెట్టున్నారు. మ్యాటర్ మొత్తం ఉంది. కామాక్షి అన్నా నేను ఇది సరిగ్గా మహాపశు ఈ పైన అది అయిపోయిన తర్వాత ఇంక ఇది ఈయనకు సంబంధించింది విగ్రహం పై అన్నాడుగా. అపకుంఠితో భవ వరదో భవ ప్రసీద ప్రసీద. ఇక్కడి నుంచి నువ్వు అది ఇవ్వాలి. దైవ ప్రార్థన అని చెప్పేదా ఇది? ఇస్తే ఈ లేకపోతే అది ఏడుంది వదిలే, మధ్యలో పోతుంది అది పోదు, వద్దు. ఇది ఉంది చాలు. భవసంచిత పాపాగ్ని విధ్వంసం దక్షిణ విఘ్నాంధకార భాసుర విఘ్నరాజ మహంభజే ఏకదంతం సూపకర్ణం గజవక్తం చతుర్భుజం పాశాంకుదరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం మంగళాదస్య వ్రతం సంపత్కర శుభం భక్తాకృష్ణప్రదం తస్మాత్ ధ్యాయేత్ విఘ్నాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాన్యం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి. ఆపరాగచ్చ జగత్రత్య సురరాజ్యదేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ సముద్భవ ఆవాహయామి. ఇతికే పుష్పరాక్షిత్య నానాసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగుదం ఆసనం సమర్పయామి. గౌరీస్తుత నమోస్తుత శంకరప్రియనందన గృహాణి మయా దత్తం గంధపుష్పారిష్కృతం అర్ఘ్యం సమర్పయామి. గజభక్త నమస్తోస్తు సర్వభీష్టప్రదాయక భక్తాద్య మయా దత్తం గృహాణద్విరదానన పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీరాణ గణపూజిత గృహాచ మందేవ తుభ్యం మహాప్రభు ఆచమనీయం సమర్పయామి. దధిక్షీర సమాయుక్తం మధ్యాజీన సమయుక్తం మధుపర్కం గృహాణేన గజభక్తం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. స్వామివారి ఎట్లా మామూలు దండలాగింది. మధుపర్కం అంటే వస్త్రాలు వస్తున్నాను. ఇది కాదు, ఇది కాదు, అట్ట ఇసిరి ఇట్లా అన్నం ఇసుక్కోను. ఓ వీడియో ఆన్లో ఉందని చెప్పి ఓవర్ యాక్షన్ అంటే చేయబాకు. బుజ్జమ్మ చెప్పింది, ఇప్పుడే చెప్పింది. జస్ట్ ఎప్పుడు ఆన్ చేశారు? ఇందాక పడేసా పక్కన. ఇదిగో చుట్టూ ఇట్లా చుట్టూరు గొడుగు రాకూడదు, గొడుగు రాకూడదు. గొడుగు రాకపోతే పడుతుంది. అది మధ్యలో, అది మధ్యలో నుంచి తీసుకో. అది నేను
నువ్వు విగ్రహాన్ని బట్టి చేయాలి ఇది. ఆయనకి 9 ముళ్ళ పంచి అంటే 3 ముళ్ళ పంచి తెచ్చు ఇంకా పూర్తి నువ్వు. ఆ పైన ఇది వస్తుంది స్వామి, పంచ నడువు కట్టుకుంటారు పైన. అడుగు ఆయనకి ఏం పడుతుంది స్వామి, స్వామి వారి సైజు చూసుకో. చాలులే పట్టి మధ్యలో సింహం వచ్చిందిలే. ఇదిగో పట్టుకో. పిన్ చేసుకెళ్దాం పర్లేదు కానీ. ఇదేంది ఇది? మమ్మీ మమ్మీ మా ఉండమ్మా. చూడు లేవా ఇది వస్తే ఇదే అదే కావాలి. ముసలాళ్ళు అయిపోయేటప్పుడు మీకేం అవుతుంది? కుర్రోళ్ళు ఉండేది దేనికి ఉపయోగం లేదు. రక్షణ చేయము, మీరు చెప్తే వింటాం కాబట్టి నువ్వు చెప్తే వింటాం. స్వామివారి పంచే సోమవారం కొంచెం బొద్దేళ్ళే కరోనాలో ఎక్కువ తిని. రాజితం బ్రహ్మసూత్రం చ కాయిచ్చనం చోత్తరీయకం గుహాణదేవ సర్వజ్ఞ భక్తానం ఇష్టదాయక ఉపవీతం సమర్పయామి. 2 ఉన్నాయి, 1కి 2. ఒకటేమో జంజల్లాగా, ఒకటేమో దండలాగా. వెయ్యి. చందనాగర్ కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సూరశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధాన్ సమర్పయామి. స్వామివారి గంధం సమర్పించు. గంధం 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 అయ్యి గంధం వేసాలేమా. అక్షతాండవళాన్ దివ్యాన్ శాలీయాస్త్రండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. అక్షతలు కూడా బుజ్జి. అందుకే ఇది రోజుకో ఆధ పూజ, అందుకని కదా నేను ఇంకా ఇక్కడ ఉందిలే. పత్రి తీసుకో. గణేశాయ నమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి, శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి, విఘ్నరాజాయ నమః జంఘౌ పూజయామి, అఖువాహనాయ నమః ఊరుం పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి. అందుకే నేను పోయినసారి దానిలో పెట్టాం. ముందు పక్క పెట్టి లేకపోతే పూజయామి లంబోదరాయ నమః పూజయామి, గణనాథాయ నమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, గుణవక్తాయ నమః వక్తం పూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాణ్యజ్ఞాని పూజయామి, అథైవింశతి పత్ర పూజ, సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. కలువ పూలు అన్నీ ఉన్నాయి కదా. గణాధిపతి జనం వస్తే అసలు ఇక్కడ ఏం కనపడదు అసలు. పూజయామి గుణక్తం పూజయామి, విఘ్నంత్రే నమః సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, గణాధిపతి బృహతీపత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, అరసూనవే నమః దుత్తూరపత్రం పూజయామి, లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి, గుహాగ్రజాయ నమః ఆపామార్గపత్రం పూజయామి, గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. తులసి మాలేది ఇదిగో. ఆపామార్గం పూజయామి. అటు పెట్టి
ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి వికటాయ నమః కరవీరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి పటవే నమః దాడిమీపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి అభక్తాయ నమః జమీపత్రం పూజయామి వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి కొంచెం పత్రిమా పత్రేశ్వర ఇంకా నువ్వు అక్షతలు పూలు పూజి ఇవి ఎవరికి ఇవి దేవుడికి ఇది 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 ఎట్లా వేస్తావా దండ అన్ని అడ్డం కదా అటు ఒక చామంతి పువ్వు ఇటు ఒక చామంతి పువ్వు ఓం పెట్టు పెద్దవి. గణాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ద్వైమారుతాయ నమః ద్విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృతినే నమః సంప్రదీప్రాయ నమః సుఖజయ నమః సురాధ్యక్షాయ నమః సురాజ్ఞాయ నమః ఓం మహాగణాధిపతయ నమః శివప్రియాయ నమః శీఘ్రకారిణే నమః శాశ్వతాయ నమః బలాయ నమః బలోత్తితాయ నమః భావాత్మజాయ నమః పురాణపురుషాయ నమః ఉష్టే నమః ఉద్యోత్రివారిణే నమః అగ్రగణ్యాయ నమః అగ్రపూజ్యాయ నమః అగ్రగామినే నమః మంత్రకృతే నమః చామీకరప్రభాయ నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం తతమన్వితాయ నమః ఐశ్వర్యకారణాయ నమః జ్యాయసే నమః యక్షకిన్నర సేవితాయ నమః గంగాసుతాయ నమః గణాధీశాయ నమః గంభీరనినదాయ నమః వటవే నమః అభీష్టవరదాయ నమః జ్యోతిషే నమః భక్తనిదయ నమః భావగమ్యాయ నమః ఓం మాన్యాయ నమః మహాకాలాయ నమః మహాబలాయ నమః హేరంబాయ నమః లంభజటరాయ నమః స్వగ్రియాయ నమః మహాధరాయ నమః మహోత్కతాయ నమః మహావీరాయ నమః మంత్రిణే నమః మంగళస్వరూపాయ నమః ప్రమదాయ నమః ప్రాజ్ఞాయ నమః విఘ్నకర్తే నమః విఘ్నహంత్రే నమః విశ్వనేత్రే నమః విరాట్పతయ నమః శ్రీపతయ నమః వాక్పతయ నమః శృంగారిణే నమః ఆశ్రితవత్సలాయ నమః సర్వస్వే నమః సర్వపుష్పాయ నమః సర్వకర్తే నమః సర్వనేత్రే నమః సర్వసిద్ధిప్రదాయ నమః సర్వసిద్ధే నమః పంచహస్తాయ నమః పార్వతీనందాయ నమః ప్రభవే నమః కుమారగురవే నమః అక్షోభ్యాయ నమః కుంజరాసుర భంజనాయ నమః మూలకప్రియాయ నమః కాంతిమతే నమః ధృతిమతే నమః కామినే నమః కవిత్రప్రియాయ నమః బ్రహ్మచారిణే నమః బ్రహ్మరూపిణే నమః జిష్ణవే నమః మంగళప్రదాయ నమః వ్యక్తాయ నమః పాకృత పరాక్రమాయ నమః సత్యధర్మిణే నమః సుఖయే సరసాం మునిదయే నమః మహేశాయ నమః దివ్యాంగాయ నమః మణికింకలి మేఘలాయ నమః సమస్త దేవతామూర్తయే నమః సహిష్ణవే నమః సత్వోత్యాయ నమః విశ్వగురుడే నమః స్వరక్షాకృతే నమః కళ్యాణగురువే నమః ఉన్మత్తవేషాయ నమః अपराजिते नमः समस्त जगदाधाराय नमः सर्वप्रदाय नमः अक्रांतचित प्रभवे नमः ओम विघ्नेश्वराय नमः ओम श्री वरसिद्धि विनायक स्वामी देवताभ्यो नमः ओम महागणाधिपतये नमः नानाविध परिमल पत्र पुष्प पूजां समर्पयामि मन ई तांबूल लास्ट कार्ड करू चदिवेమంటావా అక్షింతలేరా కజ్జలు ఆహా ఇక్కడ దీపం దర్శన అవసర నైవేద్యం ఉంది ఇక్కడ అగజానన పద్మార్కం గజానన మహర్నిసమ్మనే హృదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమోస్తుభ్యం గృహాణవరదో భవ ధూపమాగ్నాపయామి చూపించు సామ్రాన్ని కట్టి చెప్పేస్తే తర్వాత టెంకాయ కొట్టడం అవి మహానైవేద్యం ఉండదు ఆ మహానైవేద్యం ప్లేస్ ఇది తర్వాత కథ చదువుతారు ఏంటంటే కథ అయిన తర్వాత చేస్తాం సాధ్యం త్రివర్తి సంయుక్తం మహినాదోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి చేత్తో స్వామికి ఆ దీపం మహానైవేద్యం సమర్పయామి అని ఉంటుంది ఈ పేరాలు స్వామి ముందు మహానైవేద్యం కదా అవసర నైవేద్యం వడపప్పు పానకం పెట్టద్దా టెంకాయ కొట్టద్దా కథ అయిన తర్వాత కదా మనం టెంకాయ కొట్టేది ఆహా కథకు ముందు టెంకాయ కొట్టి కథ అయిన తర్వాత మహానైవేద్యం సుగంధాస్కృతైశ్చైవ మోదకాన్ మృతపాచితాన్ నైవేద్యం గృహాన్ తాం చ ముద్ధే ప్రకల్పితాన్ భక్ష్యం భక్ష్యం భోజ్యం చ లేహం చ చోపపానీయం ఇదం గృహ నైవేద్యం మయా దత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి చెప్పు ఇప్పుడు ఏం చెప్పు అవి పెడతావా అని మహానైవేద్యం చేసేస్తావు ఇప్పుడు ఏం చెప్తే ఏడు చూడంగా ఛార్జింగ్ పెట్టుకో
నోరు కుదురుగే ఉండదే. ఏ జన్మలో ఏ నక్షత్రాన్ని పుట్టావో ఏమో. మీరిద్దరు గొడవ. నీళ్లు చల్లు, ఆ గ్లాసులో నీళ్లు చల్లండి ఆల్రెడీ. నీరాజనం నీరాజనం. రాయి అక్కడ ఉంది, అక్కడ ఉన్నట్టుంది. రాయి తీసుకోండి, టెంకాయ కొడతాడు. టెంకాయ కొట్టు. ఆ పూలు అక్కడ పక్కకు పెట్టేస్తే పచ్చిది మొత్తం వాడకు, కొంచెం ఉంచుకో. 2 రోజులకి కావద్దా టెంకాయ? ఇదిగో టెంకాయ నీళ్ళ, ఇదిగో టెంకాయ నీళ్ళ గిన్నె. నువ్వు అక్కడ కాళ్ళ దగ్గర ఈ పూలు పక్కన పెట్టేసి ట్రైలో పెట్టి. ఇదిగో టెంకాయ కొట్టు. దండం పెట్టుకోము వినాయకుడికి. తండ్రి నాయన విఘ్నేశ్వర నాయన. అమ్మ అది లాస్ట్లో ఖర్చులేనా అన్న దీపారాధనకు ఉంది అక్కడ. ఇది టెంకాయ చెప్పండి. అక్కడ పెట్టుకో. రాయి ఇచ్చేసి, రాయి పీచు ఇచ్చి, పీచు పీచు. అక్షింతలు తీసుకో. నైవేద్యం అయిపోయిందా? కర్పూరం కర్పూరం వెలిగించు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళ గోసరేంద్ర మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. దండం పెట్టుకోమ్మా. గోవింద గోవింద. చదువు చదువు. అక్షింతలు తీసుకొని ఆ ఫోన్ పక్కన పడేసిరా. ఫోన్ ఇది తీసుకొని నాట. పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కడుపులో ఉండిపోయారు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వచ్చి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక లోకాలు అల్లాడిపోతున్నాయి, నీవు నీ కడుపునందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు. మాట మార్చుకుందామన్న గజాసురుడు సరేనన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా గజాసురుడు, శివ, నీవు నా శిరస్సుకు గణ్యత చేకూర్చి
నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు. ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నా అన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని రెడీ అవుతున్నది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరినీ లోనికి రావద్దని చెప్పి స్నానానికి వెళ్ళినది. గజాసురు నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరైనా వెళ్ళడానికి వీల్లేదు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివుని కోపం హెచ్చింది. ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుని శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూసి నాదా పసివాడిని ఇంత దారుణంగా హింసిస్తారని రోధించింది. శివుని మనస్సు ఆర్ధమైంది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డని బతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకున్న వాని శిరస్సు తెమ్మన్నాడు. ఈ పరివారం ముల్లోకాలు గాలించగా ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతకగా గజాసుడు ఉత్తర దిక్కున పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సు తెచ్చి బాలుని ముండానికి అతించి సజీవుణ్ణి చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుణ్ణి గజముఖం కలవాడని, గజానుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నది. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అంతట శివుడు నాయనలారా ఈ ముల్లోకాలలో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా తమ వద్దకు ఎవరు వచ్చేదరో వారికే విఘ్నాధిపత్యం ఇచ్చేదని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిని ఎక్కి బయలుదేరాడు. గజాండు తండ్రి నా అసమర్థ చాటుటకు క్లాంతి తగున అని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు దయాళుండై నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాల్లో గల సమస్త నదులందు స్నానమాచరించిన ఫలము కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసం నుండే ఉండి నారాయణ మంత్రము జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్లి స్నానమాచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యము నొసంగవలని వేడుకొనెను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతికి విఘ్నాధిపత్యం ఉసంగెను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తిగా పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేతపట్టుకుని భుక్తాయాసంతో కైలాసమునకు వచ్చి మాతాపితరులకు పాదాభివందనం చేయ సంకల్పించి ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సు ఎందున్న చంద్రుడు చూచి పకపకా నవ్వెను. గణపతికి కోపం వచ్చి దంతపు కూరను విరిచి చంద్రుడి మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రుడికి ఈలాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ల చిట్లింది. పాముతో బొజ్జను కుట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుడిని చూచి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా? అందగాడనుకుంటున్న నిన్ను చూచి వారందరూ ఉండుగాక, కాదని చూచిన వారికి నీలాపనిందలు కలుగుతాయని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడ వణికిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాపం ఉపశమనం చెప్పమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలందరూ కలవరపడి తల్లి చంద్రుడిని క్షమించు, చంద్రుడిని చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి, జనులు ఎలా జీవిస్తారు? తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా ఈ శాపాన్ని ఉపసంహరించని దేవతలు ప్రార్థించారు. దేవతలారా మీ అభ్యర్థన అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం లేకుండా తరుణోపాయం చెప్తాను, గుర్తు ఉంచుకొని మసలుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి పూజాక్షతలు శిరస్సును చల్లుకున్న వారికి ఎటువంటి నీలాప నిందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసినా ఎట్టివారికైనా నీలాప నిందలు తప్పవు. ఈ విషయాన్ని
గమనించకపోవడం వల్లే శ్రీకృష్ణుడు ఋషిపత్నులు అపనిందల పాలయ్యారు. ఒకానొకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవులతో ఉన్నవారు తమ భార్యలను తలిచినటువంటి ఋషులు కోపగించి వారిని వదిలినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అపనింద కలిగినది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరుడికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థచిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుణ్ణి చూసి నీలాపనిందల పాలయ్యాడు. సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారాన్ని అందిస్తుంది. ఈ మణిని తన కిమ్మని ఆ రాజు శ్రీకృష్ణుడిని కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మడలో వేసుకొని అడవి వెక్కి వేటకు వెళ్ళాడు. అతనిని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకే ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుని వెళ్ళాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణి అపహరించాడని సత్రాజిత్తు లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త కృష్ణుని చెవిన పడింది. తనకి నీలాపనిందలు ఎందువల్ల కలిగాయో ఆలోచించి క్షీరభాండంలో చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని అడవికి వెళ్ళాడు. అక్కడ సింహం జాంబవంతుల అడుగుజాడలు చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. అక్కడ సింహం ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనపడిన శమంతకమణిని చూశాడు. దాన్ని తీసుకొని ప్రయత్నించినప్పుడు జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తురకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని రాముడేనని గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెకు జాంబవతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ శమంతకమణిని అతనికి ఇచ్చివేశాడు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సున వేసుకుని నీలాపనిందలు కలుగక సకల ఐశ్వర్యాలు పొందరు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడు, వృతాసురుని సంహరించినప్పుడు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, అమృతోత్పాదనం చేయనప్పుడు దేవాసురులు, కుష్ఠవ్యాధి నివారణకు సదాశివుడు తన రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజు చేసి సకల విజయములు సాధించిరి. ఎత్తునేసుకోండి, శిరస్సును వేసుకొని కొన్ని అక్షంతలు కొన్ని దేవుడికి తొండమునేకదంతము తోరపు బొజ్జై వామహస్తమన్ మెండుగ మోయు గజ్జలన మెల్లని చూపులు మందహాసమన్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ ఇంద్రేటి పార్వతీతనయ ఓయి గణాధిపత నీకు ముఖ్యదన్ తొలుతన విఘ్నమస్తనచు దూర్చటి నందన నీకు ముఖ్యదన్ ఫలితం సేయవయ్య నిన్ను ప్రార్థన చేసేద ఏకదంతా వలపలి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపు నిన్ను వేడిన దైవగణాధిప లోకనాయక తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచితినే పనిగా తలచితినే హేరమ్మని తలచితిన ఆ విఘ్నములను తొలగించుటకు అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము అనువాలు చెరకురసము నిట్లాశన అగ్రసుతునకు పరముగా విందు చేసి ప్రార్థింపును మదిన్. కామాక్షి కామాక్షి ఎవరిది మళ్ళీ పిన్న చిన్న వినాయకుడు మరీ చిన్నది
బాగుందిగా. చేతులు నొప్పి లేకుండా నైవేద్యం పెట్టు స్వామి, నైవేద్యం పెట్టు. నైవేద్యం సెక్షన్ నీదే. నీళ్ళు ఇస్తే కదా నీళ్ళు అంటే అక్కడ గ్లాసు, గ్లాసు. పుస్తకంది. ఓం భోర్భోస్వహం తచ్చవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వహ, ఓం ధ్యానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం వానాయ స్వహ, ఓం యానాయ స్వహ, ఓం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే మహానైవేద్యం సమర్పయామి. భక్ష్య భోజ్య లేఖ్య చోష్య నైవేద్యం సమర్పయామి తండ్రి. ఓం ప్రాణాయ స్వహ, ఓం ధ్యానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం వానాయ స్వహ, ఓం యానాయ స్వహ, ఓం బ్రహ్మ. హారతి. ఓ బుద్ధ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండాల మీరు గండు వంపు కమ్మని నేయ కడముద్దు పాలగొంటు జయమంగళం నిత్య సుమంగళం. వెండి పళ్ళెములోన వేయి ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి ఎందుకను హారములు బెడనిండ వేసుకొని దండిగ నీతిట్లు దవడహారతి శ్రీమూర్తి వరినకు చిన్మయానందునకు భాసురోసునకు శాశ్వతనకు సోమార్జనేత్రునకు సుందరాకారణకు కామరూపునకు శ్రీగణనాథునకు జయమంగళం. ఏకదంతంబును ఎల్లగడము వాగైన తొండంబు కడుపు కలుగు జోకైన మూషికము సారథినొక్కాడిము భవ్యంగా గణపతికి జయమంగళం. చెంగల్వచామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతుల తెచ్చి పూజించు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం. నీళ్ళు చెప్పి నీళ్ళు చెప్పి మంత్రహీన క్రియాహీన చెప్పేసుకుంటాం. ఆపవచ్చా? లే గుండెలు తిందాలే. పట్టేసి చిక్కుమండలు